హాయ్ అండి, వెల్కమ్ టు హర్షి వరల్డ్. మటన్ కర్రీ రెసిపీ చూసేద్దామా? నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఇదంతా నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నేను కుక్కర్లో ఎందుకు వేసుకుంటున్నానంటే మటన్ తొందరగా ఉడకదు అని నా ఫీలింగ్. సో కుక్కర్లో వేసుకొని ఇదంతా కొంచెం పైన లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 to 5 విజిల్స్ పెట్టుకుంటాను. సో ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను మటన్ని. సో బాగా ఉడికిపోయిందనమాట. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇలా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని నేను వీటిని కొంచెం వేయించుకుంటాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో డ్రై రోస్ట్ చేస్తాను. ఇలా ధనియాలు, చెక్క, లవంగాయలు, శనగపప్పు, మిరియాలు, జీడిపప్పు ఇవన్నీ వేసి వేయించుకొని చల్లారాక వీటన్నిటిని మెత్తగా మిక్సీ వేసుకున్నాను. సో ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్, మిర్చి, టొమాటో వేసి కొంచెం ఇవన్నిటిని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న ఈ మటన్ అంతా ఈ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదంతా మనకు కావాల్సినంత మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ మీ దగ్గర ఏమైనా మటన్ మసాలా ఏమైనా ఉంటే లైక్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికాక ఆపేయాలి. థ్యాంక్ యూ.